Press. సో నిన్న మనం ప్రాసెస్ బిల్డర్ గురించి మాట్లాడుకున్నాం, కొంచెం నేర్చుకున్నాం, రైట్? లైక్ కొన్ని యాక్షన్స్ చూసాం. సో ఈమెయిల్ అలర్ట్ చూసాము, అట్ ది సేమ్ టైం రికార్డ్స్ అప్డేట్స్ ఎలా చేస్తున్నాము చూసాం, లైక్ ప్రాసెస్ బిల్డర్ ద్వారా. సో దాంతో పాటుగా మనకు రిమైనింగ్ యాక్షన్స్ ఏమి ఉన్నాయి, సో అవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఈరోజు చూద్దాం. సో గో టు ప్రాసెస్ బిల్డర్. సో ప్రాసెస్ బిల్డర్కి వెళ్ళాము. సో దీంట్లో మనకి ఏమైనా కొత్తగా చేంజెస్ని మనం యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో కొత్తగా మళ్ళీ ప్రాసెస్ బిల్డర్ని క్లోన్ చేసుకోవాలి, రైట్? సో క్లోన్ చేసుకోవాలి, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. లేదంటే ఇన్యాక్టివ్లో ఉన్న ఏదైనా ప్రాసెస్ బిల్డర్ ఉంటే సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో మన ప్రీవియస్ కండిషన్ ప్రకారం మనం ఇక్కడ 2 యాక్షన్స్ని యాడ్ చేసుకున్నాం, రైట్? సో లెట్స్ సే వన్ మోర్ యాక్షన్. సో నాకు ఇక్కడ అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, రైట్? సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో సో ఒకటి ఓపెన్ చేద్దాం, ఒక రికార్డ్. ఓకే. సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో మనకు షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయితే మన కండిషన్ సాటిస్ఫై అయితే మనకు ఒక బ్యాక్ ఎండ్లో ఈమెయిల్ అలర్ట్ వస్తుంది, క్రియేట్ చేసుకున్నాం ఒకటి యాక్షన్. అట్ ది సేమ్ టైం కాంటాక్ట్స్లో కూడా మెయిలింగ్ అడ్రస్ అప్డేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏదైతే ఉంటుందో కాంటాక్ట్లో ఉన్న మెయిలింగ్ అడ్రస్ కూడా అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అదే నిన్న వీడియోలో మనం చూసాం, నిన్న సెషన్లో మనం నేర్చుకున్నాం, రైట్? సో ఇప్పుడు నా ఇంకో యాక్షన్ ఏంటంటే మనకు సమ్ డేటాని పోస్ట్ చేయాలి, ఓకేనా? సమ్ డేటాని నేను పోస్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు పోస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ సమ్ డేటాని నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా? సో లెట్స్ సే ఇక్కడ షో ఆల్ అప్డేట్స్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసినట్లయితే దేర్ ఆర్ నో అప్డేట్స్, ఓకేనా? దేర్ ఆర్ నో అప్డేట్స్. సో నేను సమ్ డేటాని ఇక్కడ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా? లైక్ నా అకౌంట్ నంబరో లేకపోతే నేను ఏదైనా సమ్ మాన్యువల్గా సమ్ టెక్స్ట్ కానీ లేకపోతే నేను ఏది ఇస్తే అది. ఎప్పుడు మన బ్యాక్ ఎండ్లో ఉన్న కండిషన్ మ్యాచ్ అయినప్పుడు సమ్ డేటాని నేను ఇక్కడ పోస్ట్ చేయాలి. ఇది రికార్డ్ కదా, రికార్డ్ దగ్గర నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను సమ్ డేటాని ఏదైనా కూడా, ఓకేనా? సో అది మనం ఆటోమేటిక్గా ఎలా పోస్ట్ చేస్తాం? సపోజ్ ఇక్కడ సంథింగ్ ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి నేను ఇట్లా పోస్ట్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ హాయ్ హలో అని ఇక్కడ వచ్చేసింది సంథింగ్, ఓకేనా? సో అలా కాకుండా నేను బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా పోస్ట్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు నేను మాన్యువల్గా ఇక్కడ షేర్ చేసినాను కదా, సో అలా కాకుండా నా కండిషన్ బేస్ చేసుకొని నేను ఏదైతే కండిషన్ ఇస్తానో ఆ కండిషన్ బేస్ చేసుకొని నాకు ఇక్కడ సమ్ డేటాని ఇక్కడ నేను పోస్ట్ చేయాలనుకుంటాను, ఓకేనా? సో లెట్స్ సే సో ఇప్పుడు మనం ప్రాసెస్ బిల్డర్లో మనం షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయితే మనం కండిషన్ పెట్టుకున్నాం, రైట్? సో అలా కాకుండా ఇప్పుడు నాకు అకౌంట్ ఉన్నాయి కదా, సో అకౌంట్లో సమ్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయి, రైట్? సో లెట్స్ సే ఓపెన్ దట్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఇన్ అకౌంట్ ఇండస్ట్రీ. సో గో టు ఇండస్ట్రీ, సో అకౌంట్ నంబర్, రెవెన్యూ, ఇండస్ట్రీ, ఓకే. సో అకౌంట్ ఇండస్ట్రీ ఉంది. సో నాకు అకౌంట్ ఇండస్ట్రీలో లైక్ బయోటెక్నాలజీ కానీ లేకపోతే బ్యాంకింగ్ కానీ లేకపోతే కమర్షియల్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ సో ఏదో ఒక వాల్యూ ఉన్నప్పుడు లేదు అంటే ఆ వాల్యూ చేంజ్ అయినప్పుడు, ఆ వాల్యూ మనకు ఇండస్ట్రీ ఈక్వల్ టు బ్యాంకింగ్ అయినప్పుడు కానీ లేకపోతే కమర్షియల్గా అయినప్పుడు కానీ బయోటెక్నాలజీ కానీ ఏదైనా సమ్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు బై డిఫాల్ట్గా నాకు ఇక్కడ మనం అనుకున్న సంథింగ్ ఇక్కడ పోస్ట్ అవ్వాలి, ఓకేనా? సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో గో టు ప్రాసెస్ బిల్డర్. సో మనకు ఆల్రెడీ ఒక కండిషన్ ఉంది, సో ఇది ట్రూ అయితే ఇక్కడికి వచ్చి 2 యాక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, రైట్? ఓకే. సో ఇక్కడ నేను వన్ మోర్ కండిషన్ యాడ్ చేసుకుంటాను, ఓకేనా? నేను ఇక్కడ ఇంకొక కండిషన్ యాడ్ చేసుకుంటాను. సో ఇది ట్రూ అయితే ఈ కండిషన్ షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయినప్పుడు ట్రూ అయితే ఇక్కడికి వచ్చి యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఇన్ కేస్ ఫాల్స్ అయితే నేను ఇక్కడ కింద ఇంకో కండిషన్ యాడ్ చేసుకుంటాను. సో ఎంట్రీ క్రైటీరియా ఇక్కడ నేను వచ్చేసి సో పోస్ట్ చార్టర్ అని ఒక నేమ్ ఇస్తున్నాను, ఓకేనా? సో ఈ కండిషన్స్కి, సో ఈ కండిషన్స్లో కండిషన్స్ ఆర్ మేడ్ లైక్ ఫార్ములా, నో
క్రైటీరియా జస్ట్ ఎగ్జిక్యూట్ యాక్షన్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో నేను కండిషన్ మెట్ అని తీసుకుంటాను. సో ఇక్కడ నా కండిషన్ ఏంటి? సో అకౌంట్లో ఇండస్ట్రీ, రైట్? సో అకౌంట్ ఇండస్ట్రీ, చూస్ అకౌంట్ ఇండస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు లైక్ సో ఐ వాంట్ టు సే బ్యాంకింగ్. ఓకేనా? సో అకౌంటింగ్ ఇండస్ట్రీ ఈక్వల్ టు బ్యాంకింగ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంకొకటి లైక్ అకౌంట్ ఇండస్ట్రీ చేంజ్ అయినప్పుడు, సో ఇండస్ట్రీ ఈక్వల్ టు ఇండస్ట్రీ ఈజ్ చేంజ్ టు ట్రూ. ఓకేనా? సో అకౌంట్ వాల్యూ ఇండస్ట్రీ అనేది చేంజ్ అయినప్పుడు అట్ ది సేమ్ టైం ఈ వాల్యూ ఉన్నప్పుడు. ఓకేనా? సో బ్యాంకింగ్ ఉండాలి, పిక్ లిస్ట్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఈ రెండు జరిగితే నాకు సమ్ యాక్షన్స్ అనేవి ఫైర్ కావాలి. సో సేవ్ ఒక కండిషన్ పెట్టుకున్నాను ఇక్కడ యాక్షన్స్. సో యాడ్ యాక్షన్. సో ఇక్కడ వచ్చేసి నేను పోస్ట్ చార్టర్. సో యాక్షన్ నేమ్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ చార్టర్. సో యూనిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ సమ్ డేటా సంథింగ్ ఏదో ఒక నేమ్ ఉంది. ఓకే. సో ఇక్కడ పోస్ట్ చార్టర్ మీరు ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నారు? రికార్డ్ దగ్గర, లేకపోతే యూజర్ దగ్గర, లేకపోతే గ్రూప్లోనా? సో లెట్స్ సే నేను దిస్ రికార్డ్ దగ్గర నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమేమి డీటెయిల్స్ మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు? సో మీరు స్టాటిక్గా మీరు మాన్యువల్గా ఏదైనా సమ్ డిస్క్రిప్షన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. లేకపోతే డైనమిక్గా అంటే అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ డైనమిక్గా పాపులేట్ కావాలనుకుంటే దానికి సంబంధించిన వాల్యూస్ని ఇక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు. లైక్ సే అకౌంట్ నంబర్. సో ఇక్కడ నాకు వచ్చేసి అకౌంట్ నంబర్ కావాలి. అట్ ది సేమ్ టైం అకౌంట్ నేమ్ కావాలి. సో అకౌంట్ నేమ్ తర్వాత అకౌంట్ ఇండస్ట్రీ కూడా కావాలి. సో ఇండస్ట్రీ ఇంకేమైనా ఫీల్డ్స్ కావాలనుకుంటే గో టు అకౌంట్ ఆబ్జెక్ట్. సో ఇంకా మీకు ఏమైనా షిప్పింగ్ అడ్రస్ కూడా పోస్ట్ చేయాలనుకుంటే సో అప్పుడు మీరు ఇక్కడ ఏమేమి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది? అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ షిప్పింగ్ స్ట్రీట్, మిల్లింగ్ సిటీ, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో లెట్స్ సే ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి ఇక్కడ? ఇండస్ట్రీ. ఓకే ఫైన్. సో ఆ డీటెయిల్స్ మనకు పోస్ట్ చేయడానికి. సో మీరు అడిషనల్గా ఏమన్నా కావాలనుకుంటే అవి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నాకు అకౌంట్ నంబరు ప్లస్ అకౌంట్ నేమ్, అకౌంట్ ఇండస్ట్రీని నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి పైన అంటే ఏమైనా స్టాటిక్ డేటా ప్రొవైడ్ చేయాలనుకుంటే మీరు లైక్ హాయ్ పెట్టేసి నేను ఇక్కడ సమ్ టెస్టింగ్ పర్పస్ కోసం వేస్తాను. దిస్ ఈజ్ ఫర్ పోస్ట్ చార్టర్. యాక్షన్ పోస్ట్ చార్టర్ యాక్షన్ ఇచ్చేస్తాను. సంథింగ్ ఇంకా మీరు ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే స్టాటిక్ డేటాని ప్రొవైడ్ చేసుకో. స్టాటిక్ డేటా అంటే మనం ఎంటర్ చేసే డేటా, మనం మాన్యువల్గా ఎంటర్ చేసే డేటాని స్టాటిక్ అంటాం. సో ఇక్కడ మనకు డైనమిక్ డేటా కావాలంటే డైనమిక్ అంటే ఏ రికార్డులో అయితే అకౌంట్ నంబరు, నేము, ఇండస్ట్రీ అవన్నీ ఉంటాయో అవి ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతాయి. సో వాటిని మనం డైనమిక్ డేటా అంటాం. సో సేవ్. ఓకే. సో ఇక్కడ మనకు షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ 2 యాక్షన్స్ మనం పెట్టుకున్నాం. ఓకేనా? సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడికి వస్తుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే పోస్ట్ చార్టర్కి వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే యాక్షన్ ఉంటుందో ఆ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కాలేదు అంటే కిందకు వచ్చేసి స్టాప్ అయిపోతుంది. ఓకేనా? సో లెట్స్ యాక్టివేట్ దిస్ కన్ఫర్మ్. ఓకే. సో ఇది మనకు యాక్టివేట్ అయిపోయింది. లెట్స్ ట్రై నౌ టెస్టింగ్ పర్పస్. సో ఎడిట్. సో ఇక్కడ చూడండి మనకు ఈ రికార్డ్ దగ్గర ఎటువంటి చార్టర్ లేదు. ఇది మాన్యువల్గా మనం పోస్ట్ చేసిన చార్టర్, రైట్? సో నౌ ఎడిట్. సో ఇక్కడ నేను కంప్లీట్గా అడ్రస్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా? సో సేవ్. సో మన కండిషన్ ఇక్కడ పోస్ట్ చార్టర్స్ కండిషన్ సాటిస్ఫై అయింది. సారీ, షిప్పింగ్ అడ్రస్ కండిషన్ సాటిస్ఫై అయింది. అందుకని ఇక్కడ మనకు అక్కడ వరకు వెళ్ళలేదు ఇది, రైట్? సో ఇక్కడ చేంజెస్ జరిగినాయి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మనకు 2 యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోతాయి, రైట్? సో ఒకటి
ఒకటి వచ్చేసి మనకు ఈమెయిల్, రైట్? సో గో టు ఈమెయిల్. మన షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయితే మనకు బ్యాక్ ఎండ్లో ఈమెయిల్ అలర్ట్ రావాలని పెట్టుకున్నాం. సో జస్ట్ 12 సో ఓకే, ఈమెయిల్ అంటూ వచ్చింది. సో ఇకపోతే మనకు అడ్రస్, రైట్? ఓకే, ఇంకపోతే మనకు అడ్రస్ కావాలి. అడ్రస్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. సో గో టు 2 రికార్డ్స్. అక్కడ అడ్రస్ లేకపోతే ఇక్కడ కూడా అడ్రస్ అనేది మనకు ఉండదు, రైట్? ఏంది ఇది? సంథింగ్ ఏదో ఉంది. ఓకే, షిప్పింగ్ అడ్రస్లో సమ్ డేటా ఇక్కడ ఉంది. రిమూవ్. సో రిఫ్రెష్, క్లియర్, రైట్? నా ఇది కూడా ఒక బ్రాకెట్ ఉంది, క్లియర్. ఓకే, సో మన కండిషన్ ఇక్కడ ప్రాసెస్ బిల్డర్లో మన కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసి 2 యాక్షన్స్ అనేవి మనకు ఫైర్ అయినాయి, రైట్? సో ఇన్ కేస్ ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు అనుకోండి. సో ఈ కండిషన్లో సాటిస్ఫై కాలేదు అనుకుంటే మనకు కిందకు వచ్చి ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్లో ఏం పెట్టుకున్నాం మనం? సో ఇండస్ట్రీ చేంజ్ అయినప్పుడు, పిక్ లిస్ట్ వాల్యూ చేంజ్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీ ఈక్వల్ టు పిక్ లిస్ట్ వాల్యూ బ్యాంకింగ్ ఉన్నప్పుడు మనకు ఈ యాక్షన్ పోస్ట్ అవుతుంది, ఈ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో లెట్స్ ట్రై. సో ఎడిట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ కండిషన్ని సాటిస్ఫై చేయట్లేదు, ఓకేనా? సో ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ మనకు పిక్ లిస్ట్ వాల్యూ ఇండస్ట్రీలో బ్యాంకింగ్ ఉంటే మనకు మనం ఇచ్చిన సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, రైట్? బ్యాంకింగ్ అండ్ సేవ్. చూడండి, సో మనకు ఫైర్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంది. ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి కిందకు వచ్చింది ఫాల్స్. ఇక్కడికి వచ్చి ఏ కండిషన్ చెక్ చేసుకుంది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసి పోస్ట్ చార్టర్లో మనం ఏదైతే కంటెంట్ ఇచ్చింటామో, అకౌంట్ నంబర్ ఇచ్చాము, తర్వాత అకౌంట్ నేమ్ ఇచ్చాము, అకౌంట్ ఇండస్ట్రీ ఇచ్చాము, హాయ్ ఇచ్చాము, దిస్ ఇస్ పోస్ట్ చార్టర్ యాక్షన్ ఇచ్చాము, రైట్? సో ఇక్కడికి వెళ్తే మనం స్టాటిక్ డేటా ఇచ్చింది హాయ్, దిస్ ఈస్ దిస్ ఫర్ పోస్ట్ చార్టర్ యాక్షన్ ఇచ్చాం. మనం స్టాటిక్, ఈ రెండు స్టాటిక్ ఇచ్చాం. తర్వాత మనం డైనమిక్ డేటా ఏమి ఇచ్చాము ఇక్కడ? సో అకౌంట్ నంబర్ ఇచ్చాం. సో ఇక్కడ వరకు మనకు అకౌంట్ నంబర్ 92 వరకు అకౌంట్ నంబర్, రైట్? దాని తర్వాత అకౌంట్ నేమ్ ఇచ్చాం, రైట్? అకౌంట్ నేమ్ ఇచ్చాం. సో అకౌంట్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా తీసేసిపోయింది. సో ఇలాగా మనం అక్కడ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో, సో అక్కడ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఈ పోస్టర్లో వచ్చేస్తుంది. ఐ మీన్ ఇక్కడ యాక్షన్ వచ్చేస్తుంది. లెట్స్ సే ఎడిట్ అగైన్. సో ఇక్కడ నా అకౌంట్ నంబర్ని చేంజెస్ చేసుకుంటున్నాను. సంథింగ్ 56 అని చేంజ్ చేసినాను. తర్వాత అగ్రికల్చర్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఇండస్ట్రీ బ్లాంక్గా పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ని సంథింగ్ ఎంటర్ చేసుకుంటున్నాను నేను, ఓకేనా? షిప్పింగ్ అడ్రస్ని ఎంటర్ చేసుకుంటున్నాను. సమ్ డేటా ఇవ్వండి. సంథింగ్ కంట్రీ యుఎస్ సంథింగ్. ఇక్కడ కోడ్ వచ్చేసి ఓకే టెస్ట్. సో ఇప్పుడు నేను షిప్పింగ్ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఓకేనా? షిప్పింగ్ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? మన ప్రాసెస్ బిల్డర్ ఫస్ట్ ఏ కండిషన్ చెక్ చేసుకుంటుంది? ఇప్పుడు మనకు ప్రాసెస్ బిల్డర్ ఏ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఫస్ట్? సో షిప్పింగ్ అడ్రస్లో సో ఫస్ట్ మనకు షిప్పింగ్ అడ్రస్ని చెక్ చేసుకుంటుంది. ఇది కండిషన్ సాటిస్ఫై కాకపోతేనే. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇక్కడ ట్రూ అయిపోయి ఇవి యాక్షన్స్ ఫైర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ రాదు అది, ఓకేనా? సో ఇక్కడ వరకు రాదు అది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడికి వచ్చేసి ఈ ఎగ్జిబిషన్స్ అన్ని జరిగిపోతుంది. కిందకి ఇక్కడ పోస్ట్ చార్టర్ వరకు రాదు అది. సో ఇన్ కేసు ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు అనుకోండి, ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ ఉన్న యాక్షన్స్ని ఫైర్ చేస్తుంది. సో లెట్స్ సే ఐఎమ్ సేవింగ్. చూడండి, సో ఇది ఇంతకు ముందు పోస్ట్ చేసిన చార్టర్ పోస్టర్, రైట్? ఇంకొకటి మనకు యాక్షన్స్ అనేది ఫైర్ కాలేదు. సో ఇప్పుడు మనం అడ్రస్ని అప్డేట్ చేసుకున్నాం. సో కాంటాక్ట్ డీటెయిల్స్ రిఫ్రెష్. సో మనకు అడ్రస్ అప్డేట్ అయిపోయింది. సో ఇంకొక కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకు అడ్రస్ అనేది అప్డేట్ అయిపోయింది, రైట్? సో మనకు కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇక్కడికే వచ్చేసి ఇది మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ చేసుకున్నాయి. ఇంకపోతే బ్యాక్ ఎండ్లో మనకి ఇంకో మెయిల్ కూడా వచ్చింది, రైట్? 817 ఓకే, ఇంకో మెయిల్ కూడా వచ్చేసింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ
యాక్షన్స్ అనేవి ఫైర్ అయినాయి. సో ఇది సాటిస్ఫై కాకపోతే కిందకు వస్తుంది, కిందకు వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇక్కడ ఏం చేంజెస్ చేస్తున్నామని. సో ఇది ఫైర్ అయ్యే కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇక్కడికి వచ్చేసి ఈ యాక్షన్ని యాడ్ చేసుకుంటుంది. క్లియరా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా పోస్ట్ చార్టర్ గురించి? సో ఇక్కడ మీరు ఎన్ని కండిషన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎన్ని కండిషన్స్ అయినా మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చు. బట్ ఏంటంటే ఫైనల్గా ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేసుకుంటుంది. కండిషన్ సాటిస్ఫై కాకపోతే కిందకు వస్తుంది, ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకొక కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా? ఇది కూడా సాటిస్ఫై కాకపోతే కిందకు వచ్చి స్టాప్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎన్ని కండిషన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో క్లియర్ ఇది అన్న? అన్ని కండిషన్లు ఒకేసారి సాటిస్ఫై కాదా అన్న? అంటే మనకు ఒకేసారి అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ చేంజ్ కావాలి అండ్ ఈ పోస్ట్ చార్టర్ కూడా చార్ట్ అవ్వాలి కాదన్న? సో అలా అన్నప్పుడు నువ్వు ఇక్కడ కండిషన్ మార్చుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఇంకో సెకండ్ డెసిషన్ బాక్స్కి వెళ్ళకుండా సో ఇక్కడే సో ఇప్పుడు నువ్వు ఈ కండిషన్ని పెట్టుకున్నావు, రైట్? ఇక్కడ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో ఏ కండిషన్ పెట్టుకున్నావు? సో అకౌంట్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ అట్ ది సేమ్ టైం చేంజ్ అయినప్పుడు కావాలని ఈ కండిషన్ ఉంది కదా. సో ఈ కండిషన్ని నువ్వు ఈ కండిషన్ బాక్స్లో యాడ్ చేసుకుంటావు. సో ఇక్కడ యాడ్ చేసుకుని అప్పుడు కస్టమర్ లాజిక్కి వెళ్తావు. సో ఇవన్నీ ఫైర్ అయినప్పుడు ఆర్ లేకపోతే ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్లో ఫైర్ అయినప్పుడు సో అప్పుడు డైరెక్ట్గా ఈ యాక్షనే పెట్టుకోవచ్చు. సో లేదు అంటే నీకు పోస్ట్ చార్టర్ కావాలనుకున్నప్పుడు ఈ కండిషన్కే పోస్ట్ చార్టర్ కావాలనుకుంటే ఈ కండిషన్ ఈ డెసిషన్ బాక్స్ నీకు అవసరం లేదు. ఈ డెసిషన్ బాక్స్లో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో అప్పుడు సింపుల్గా ఈ డెసిషన్ బాక్స్ని డిలీట్ చేసి ఈ కండిషన్కే నువ్వు ఇంకో యాక్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో యాక్షన్ పెట్టుకొని లైక్ పోస్ట్ చార్టర్ ఇంకో యాక్షన్ పెట్టుకొని సేమ్ డేటాని ఇక్కడ ఏదైతే డేటాని పాపులేట్ చేయాలనుకుంటున్నావో ఆ డేటాని ఇక్కడ యాక్షన్లో పెట్టుకొని పాపులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా అయినా చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్ అన్న. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఫ్లో చూపిస్తున్నాం అనమాట. సో మీరు ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇక్కడికి వస్తుంది, ఇన్కేస్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే కిందకు వస్తుంది. సో ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై కాకపోతే మళ్ళీ కిందకు వచ్చి చెక్ చేసుకుంటుంది. సో అలాగా. సో కొన్ని సినారియోస్లో ఎలా ఉంటాయంటే ట్రూ ఆర్ ఫాల్స్ కింద ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అయితేనే అక్కడికి వెళ్ళాలి, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్కి వెళ్ళాలి. అక్కడ ట్రూ అయితేనే అక్కడ యాక్షన్స్ ఫైర్ అవ్వాలి, లేదు అక్కడ కూడా ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేసుకోవాలి నేను. సో అలాగా మన కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇట్లా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెట్టుకోవాలనుకుంటే కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకు పోస్ట్ చార్టర్. సో ఇది కాకుండా సో నేను ఒక నోటిఫికేషన్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ సే ఒక నోటిఫికేషన్ సెండ్ చేయాలనుకుంటున్నాను, లైక్ సమ్ కేస్ డీటెయిల్స్ కానీ లేకపోతే కేస్ సబ్జెక్ట్ పైన వేరేది ఏదైనా నోటిఫికేషన్ మీరు సెండ్ చేయాలి అనుకుంటారు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో లెట్స్ సే క్లోన్ చేసుకున్నాం, సేవ్. సో ఇప్పుడు ఏమవుతుంది? న్యూ వర్షన్ క్రియేట్ అయిపోతుంది, రైట్? ఓకే. సో ఇప్పుడు ఇంకో యాక్షన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనం సో ఇంకో యాక్షన్ ఇక్కడ సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సెండ్ కస్టమ్ నోటిఫికేషన్స్. సో ఈ కస్టమ్ నోటిఫికేషన్స్ అంటే ఏంటి అంటే మనం స్పెసిఫిక్గా ఒక మెసేజ్ని పాపప్ చేస్తాం అన్నమాట. ఒక మెసేజ్ని సెండ్ చేస్తాం. లైక్ మనకు జొమాటో ఉంటుంది, ఆర్డర్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి, డెలివరీ అయితే నోటిఫికేషన్ వస్తుంది, ఆర్డర్ పికప్ అయినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. సో అలాగా మనకు స్పెసిఫిక్గా నోటిఫికేషన్ సెండ్ చేయాలి, స్పెసిఫిక్గా నోటిఫికేషన్ అనేది సెండ్ చేయాలి. సో మనకు ఆ ఆప్షన్ వచ్చేసి లైట్నింగ్ వ్యూలో కనిపిస్తుంది. స్విచ్ టు లైట్నింగ్. ఇక్కడ మనకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది ఇక్కడ, రైట్? సో మనం సెండ్ చేసిన నోటిఫికేషన్స్ ఇక్కడ బెల్ ఐకాన్లో కనిపిస్తాయి. సో ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మనం ఏదైతే సెండ్ చేయాలనుకుంటామో నోటిఫికేషన్ని ప్రాసెస్ బిల్డర్ ద్వారా మనం ఏదైతే నోటిఫికేషన్ సెండ్ చేయాలనుకుంటామో ఆ నోటిఫికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో ఆ నోటిఫికేషన్ మనకి ఇక్కడ చూస్తాం. సో అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ సే సో నోటిఫికేషన్ మీరు సెండ్ చేయాలనుకుంటే సో ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్ అనే యాక్షన్ తీసుకుంటాము. సో దానికి ముందుగానే మీరు ఇక్కడ నోటిఫికేషన్ టైప్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో లైట్నింగ్లో మనకు ఆప్షన్ అనేది ఉంటుంది, క్లాసిక్లో ఉండదు. సో ఇక్కడ సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సెటప్.
లైట్నింగ్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మనకు కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకేనా. సో ఇది మనకు క్లాసిక్లో కనిపించదు. మేబీ యూ కెన్ ట్రై చేయండి, కనిపిస్తుందో లేదో చూద్దాం. సో కస్టమ్ నోటిఫికేషన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ న్యూ. సో ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తాను, నోటిఫై యాక్షన్, లేకపోతే సెండ్ కస్టమ్ నోటిఫికేషన్. ఓకే, సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ అని ఒక నేమ్ ఇస్తాను నేను. సో ఏపీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ సపోర్టెడ్ ఛానల్స్. సో మీరు మొబైల్లో యూజ్ చేసుకుంటే మొబైల్లో రావాలనుకుంటే మొబైల్ పెట్టుకోవచ్చు, లేదు డెస్క్టాప్ వ్యూలో చూడాలనుకుంటే డెస్క్టాప్ వ్యూలోనే మీరు పెట్టుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే సో దాన్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట. సెండ్ ఇన్ కస్టమ్ నోటిఫికేషన్. సో సేవ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక నోటిఫికేషన్ని క్రియేట్ చేసుకున్నా. సో ఈ నోటిఫికేషన్ని నేను ప్రాసెస్ బిల్డర్లో కాల్ చేసుకోవాలి. సో గో టు ప్రాసెస్ బిల్డర్, రిఫ్రెష్, సో వ్యూ. సో ఇది యాక్టివ్లో ఉంది కాబట్టి దీన్ని తీసుకుందాం. జస్ట్ నౌ క్లోన్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఎక్కడ సెండ్ చేయాలనుకుంటున్నారు, ఏ కండిషన్ని బేస్ చేసుకొని సెండ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. లెట్స్ సే మీరు షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయినా సెండ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే పోస్ట్ చార్టర్లో అకౌంట్ ఇండస్ట్రీ ఈక్వల్ టు బ్యాంకింగ్ అయినప్పుడు సెండ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకో ఏమైనా క్రైటీరియా తీసుకోవాలనుకుంటున్నారా, ఇంకో కండిషన్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా. సో దాన్ని మనకు క్లయింట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ కండిషన్ తీసుకున్నప్పుడు మీకు కస్టమ్ నోటిఫికేషన్ సెండ్ అవ్వాలి యూజర్స్కి అనేది స్పెసిఫిక్గా చెప్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు. లెట్స్ సే ఇక్కడ మనం 2 యాక్షన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అకౌంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ దగ్గర మనం 2 యాక్షన్స్ తీసుకుందాం. సో యాడ్ యాక్షన్, ఇక్కడికి వచ్చేసి సెండ్ కస్టమ్ నోటిఫికేషన్ తీసుకుంటాం. సో ఇక్కడ నోటిఫై అని ఒక నేమ్ ఇస్తాను నేను. ఓకే. సో ఇక్కడ నోటిఫికేషన్ టైప్, సో ఇక్కడ కనిపిస్తుంది సెండ్ కస్టమ్ నోటిఫికేషన్. సో మనం క్రియేట్ చేసుకున్నాం కదా కొత్తగా, సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో కస్టమ్ నోటిఫికేషన్ అని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సెలెక్ట్ రెసిపియెంట్ టైప్. సో మీరు ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నారు దీన్ని. సో ఇందాక మనం రికార్డ్ దగ్గర పోస్ట్ చేసినాం కదా, సో ఇప్పుడు మనం యూజర్ దగ్గర పోస్ట్ చేద్దాం. సో సెలెక్ట్ రెసిపీ అంటే ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నాం, గ్రూప్లోనా లేకపోతే ఓనర్ దగ్గర, క్యూ దగ్గర అని అడుగుతుంది. సో నేను యూజర్ దగ్గర పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో యూజర్. ఓకేనా. సో ఏ యూజర్కి మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు. సో లెట్స్ సే ఫైండ్ యూజర్. ఇక్కడ నేను సందీప్కి నోటిఫికేషన్ సెండ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో సందీప్కి నేను నోటిఫికేషన్ని సెండ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సందీప్ యూజర్కి నేను నోటిఫికేషన్ ఇప్పుడు లేస్తే సందీప్ లాగిన్ అయిన తర్వాత సందీప్ ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక రెడ్ సింబల్లో ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఆ నోటిఫికేషన్ మనం ఏం డిఫైన్ చేస్తే ఆ నోటిఫికేషన్ అనేది సందీప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అది ఎలా అనేది చూద్దాం. సందీప్ని డిఫైన్ చేసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే ఆర్క్లో నేను సందీప్ ఉన్నాను కాబట్టి సందీప్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత టైటిల్. సో మీరు ఏమేమి ఫీల్డ్స్ని సెండ్ చేయాలనుకుంటున్నారు సందీప్కి. సో నేను అకౌంట్ నెంబర్ని సెండ్ చేయాలనుకుంటున్నాను. సో లేకపోతే అకౌంట్ నేమ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను. సో అకౌంట్ నేమ్, దీంతో పాటు మీకు అడిషనల్గా ఏమైనా కావాలి అనుకుంటే ఇంకో ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ని మీరు సెండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో అకౌంట్ నేమ్ తర్వాత నేను నంబర్ కూడా కావాలనుకుంటున్నాను. సో అకౌంట్ నంబర్. ఓకే, 2 డీటెయిల్స్ నాకు కావాలనుకుంటున్నాను. సో ఇది నోటిఫికేషన్ టైటిల్ ఇది. ఓకేనా. తర్వాత ఇక్కడ మీ స్టాటిక్ కావాలంటే స్టాటిక్ డేటా కావాలనుకుంటే హాయ్ మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే సమ్ డేటాని పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ కస్టమ్ నోటిఫికేషన్. కస్టమ్ నోటిఫికేషన్ పెట్టుకుంటాను. తర్వాత నోటిఫికేషన్ బాడీ. ఓకేనా. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ టైటిల్లో ఇది పెట్టుకున్నాం. లేదు అంటే మీరు సింపుల్గా నోటిఫికేషన్ బాడీలో ఈ ఫీల్డ్స్ని యాడ్ చేసుకోండి. ఇక టైటిల్ వచ్చేసి సింపుల్గా టైటిల్ వచ్చేసి లేకుంటే కస్టమ్ నోటిఫికేషన్ పెట్టుకోండి టైటిల్. సో టైటిల్ వచ్చేసి కస్టమ్ నోటిఫికేషన్ అని పెట్టుకోండి. తర్వాత నోటిఫికేషన్ బాడీలో అకౌంట్ నేమ్ ప్లస్ అకౌంట్ నెంబర్ కావాలి. తర్వాత ఇక్కడ మీకు ఏమైనా స్టాటిక్ డేటా ఏమైనా కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇందాక మనం పోస్ట్ చార్టర్లో పెట్టుకున్నాం కదా కస్టమ్ స్టాటిక్ డేటా. సో అట్లా ఏమైనా మీరు పెట్టుకోవచ్చు.
హాయ్ దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్ అని పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ టైటిల్ వచ్చేసి కస్టమ్ నోటిఫికేషన్ అని పెట్టుకుందాము. కస్టమ్ నోటిఫికేషన్ టెస్ట్. తర్వాత నోటిఫికేషన్ బాడీలో మనం అకౌంట్ నంబరు, అకౌంట్ నేమ్ని యాడ్ చేసుకున్నాం. దాంతోపాటుగా సమ్ స్టాటిక్ డేటా అని యాడ్ చేసుకున్నాం. హాయ్ దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్ అని యాడ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఇవాళ మనం కస్టమ్ నోటిఫికేషన్స్ యాడ్ చేసుకున్నాం. ఈ కస్టమ్ నోటిఫికేషన్ ఎవరు సెండ్ చేస్తున్నాం? సందీప్ అనే యూజర్కి మనం సెండ్ చేస్తున్నాం. ఓకేనా. సో సేవ్. ఓకే. సో సేవ్ చేసుకున్నాం. సో యాక్టివేట్. ఓకేనా. సో ఫర్ టైం బీయింగ్ మనం డైరెక్ట్గా యూజర్స్లోకి వెళ్ళేసి సందీప్ని ఒక వేరే బ్రౌజర్లో లాగిన్ చేసి పెట్టుకుందాం. సో యూజర్స్, ఓకే సందీప్. సో ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోకి వెళ్ళేసి సో ఇక్కడ నేను లాగిన్ చేసుకుంటాను యూజర్ని. అంటే ఆ బ్రౌజర్ డిఫరెంట్, ఈ బ్రౌజర్ డిఫరెంట్ అనమాట. సేమ్ బ్రౌజర్లో మీరు లాగిన్ చేసినట్లయితే మీకు రెండు కోఇన్సిడెంట్ అయిపోతాయి. ఓకే, ఓటీపీ వచ్చింది మెయిల్కి. ఓటీపీ రిఫ్రెష్. ఓకే. సో లాగిన్. యా. సో ఇప్పుడు నేను సందీప్ అకౌంట్లో లాగిన్ అయ్యాను, రైట్. సో సందీప్ లాగలేదు, సందీప్, రైట్. ఓకే. 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకే. సో ఇప్పుడు నేను సందీప్ లాగా లాగిన్ అయ్యాను, రైట్. స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బెల్ ఐకాన్ మనకు కనిపించాలి కదా అక్కడ. ఓకే. సో ఇక్కడ చూడండి, సందీప్కి 20 నోటిఫికేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో వర్క్ ఫ్లో సంథింగ్ ఏవో యాక్షన్స్ ప్రాక్టీస్ చేసినట్లున్నారు. సో అవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఫైన్. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అన్ని క్లియర్ చేద్దాం. సో మార్క్ యాజ్ ఆల్ రీడ్. ఓకే. సో నౌ 0 నోటిఫికేషన్స్. ఓకేనా. నోటిఫికేషన్స్ ఏం లేవు. సో ఇప్పుడు నేను మన కండిషన్ని సాటిస్ఫై చేయాలి, రైట్. సో గో టు ప్రాసెస్ బిల్డర్. సో ఫస్ట్ కండిషన్లో మనకు 2 యాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా. షిప్పింగ్ అడ్రస్ చేంజ్ అయినప్పుడు 2 యాక్షన్స్ ఫైర్ అవ్వాలి. తర్వాత అకౌంట్ ఇండస్ట్రీ అయినప్పుడు మనకు పోస్ట్ చార్టర్ ఫైర్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మనకు కస్టమ్ నోటిఫికేషన్ అనేది సందీప్కి వెళ్ళిపోవాలి ఇక్కడికి, రైట్. లెట్స్ ట్రై. సో గో టు అకౌంట్, రిఫ్రెష్. ఓకే. సో ఎడిట్. ఓకే. సో రికార్డ్ని ఎడిట్ చేస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సిన షిప్పింగ్ అడ్రస్, రైట్. ఓకే. సో షిప్పింగ్ అడ్రస్ నేను షిప్పింగ్ అడ్రస్లో ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. ఎందుకంటే షిప్పింగ్ అడ్రస్ చేంజెస్ చేస్తే మనకు ప్రాసెస్ బిల్డర్లో ఫస్ట్ ఇది సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి ఈ యాక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ నెక్స్ట్ కండిషన్. ఈ కండిషన్ నేను సాటిస్ఫై చేస్తే మనకి ఈ యాక్షన్స్ ఫైర్ అవ్వాలి, రైట్. సో గో టు హియర్. సో అకౌంట్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ ఉంది. సో ఇండస్ట్రీ చేంజ్ టు బ్యాంకింగ్. సో బ్యాంకింగ్గా చేంజ్ చేసుకున్నాను. కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. జస్ట్ సేవ్. ఓకే. సో నౌ గో టు అకౌంట్స్. యా. సో మనం రీసెంట్గా చేంజెస్ చేసిన అకౌంట్ ఇది, రైట్. సో ఇక్కడ చార్టర్లోకి వెళ్తే యా చూడండి. సో జస్ట్ నౌ మనం బ్యాంకింగ్ ఇండస్ట్రీ సాటిస్ఫై అయిపోయింది, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి
సో ఇక్కడ చూడండి డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఈక్వల్ టు బ్యాంకింగ్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు జస్ట్ నౌలో చార్టర్లో కింద సమ్ డేటాని పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా, మనకు ఒక కండిషన్ అనేది ఒక యాక్షన్ అనేది ఫైర్ అయింది ప్రాసెస్ బిల్డర్లో. పోస్ట్ చార్టర్ అనే ఈ యాక్షన్ అనేది మనకు ఫైర్ అయింది. లైక్ అకౌంట్ నంబరు, ఇండస్ట్రీ అవి తీసుకున్నాం కాబట్టి అవి వచ్చేసినాయి. నెక్స్ట్ నోటిఫై. సో ఈ యాక్షన్ మనకు ఫైర్ అయిందా లేదా? సో ఈ యాక్షన్ మనకు ఫైర్ అయిందా లేదా ఎక్కడ తెలుసుకోవాలి? మనం ఇక్కడ యూజర్ దగ్గర పోస్ట్ చేసినాం. ఏ యూజర్కి? సందీప్ అనే యూజర్కి పోస్ట్ చేసినాం, రైట్? సో లెట్స్ సే నేను సందీప్ అని నేను కాదు కాబట్టి నాకు ఇక్కడ నోటిఫికేషన్స్ రాలేదు. ఎవరికి వచ్చి ఉంటుంది? సందీప్కి వచ్చి ఉంటుంది. సో లెట్స్ గో టు సందీప్ యూజర్. చూడండి ఒక నోటిఫికేషన్ వచ్చింది సందీప్కి. సో దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, సో మనం కస్టమ్ నోటిఫికేషన్ టెస్ట్ ఇది టైటిల్గా పెట్టుకున్నాం. సో గో టు ప్రాసెస్ బిల్డర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర నోటిఫికేషన్ టైటిల్ వచ్చేసి కస్టమ్ నోటిఫికేషన్ టెస్ట్. సో ఇక్కడికి వెళ్తే మనకు కస్టమ్ నోటిఫికేషన్ టెస్ట్ అనే టైటిల్. తర్వాత మనం ఏమేమి పాపులేట్ చేసినాం వాల్యూస్. సో అకౌంట్ నేము, సో అమెరికా ఉంది కదా, ఇక్కడ వరకు అకౌంట్ నేమ్ అనమాట. సో అకౌంట్ నేమ్ తీసుకున్నాం, మధ్యలో స్పేస్ ఇచ్చాం. తర్వాత అకౌంట్ నంబర్, మనం ఏది అయితే రికార్డుకి ఎడిట్ చేసి ఉంటామో దాని యొక్క అకౌంట్ నంబర్. ఇక్కడ చూడండి 9256, రైట్? సో గో టు సందీప్ అకౌంట్. సో 9256 ఈజ్ ద అకౌంట్ నంబర్. దీని కింద మనము స్టాటిక్ డేటాని కొంచెం యాడ్ చేసుకున్నాం. హై దిస్ ఫర్ టెస్టింగ్ అని యాడ్ చేసుకున్నాం. సో అది ప్రాసెస్ బిల్డర్లోకి వెళ్తే, సో ప్రాసెస్ బిల్డర్ చూడండి, దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్. సో హై ఇచ్చాం, దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్. సో ఈ కంప్లీట్ డేటా అనేది మనకు ఎక్కడ చూపిస్తున్నాం? మనం సందీప్ అనే యూజర్కి ఒక నోటిఫికేషన్ సెండ్ చేస్తున్నాం. సో సందీప్ ఎక్కడ చెక్ చేసుకుంటాడు? ఇక్కడికి వెళ్తే సందీప్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్స్లో నోటిఫికేషన్ అనేది ఇందాక చూపించాం కదా, సో రెడ్ కలర్లోది. సో ఇక్కడికి వచ్చేస్తుంటుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సమ్ నోటిఫికేషన్ వచ్చింది, ఏమొచ్చింది ఏమైనా చెక్ చేసుకుంటాడు. ఇలాగా ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకుంటే ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించేస్తాయి. ఏ అకౌంట్ ఉంది ఏంటి అనేది. ఓకే, సో సందీప్కి మనం ఓడబ్ల్యూడీలో రెస్ట్రిక్షన్స్ పెట్టేసినాం. సో అందుకని ఈయన క్రియేట్ చేసుకున్న రికార్డ్స్ ఈయనకు మాత్రమే కనిపిస్తున్నాయి. నేను క్రియేట్ చేసిన రికార్డ్స్ ఈయనకు కనిపించట్లేదు, రైట్? సో అందుకనే ఇక్కడికి వచ్చిన నోటిఫికేషన్ని ఈయన సందీప్ యాక్సెస్ చేసుకోలేకపోతున్నాడు. సో సందీప్కి ఓడబ్ల్యూడీలో మనం పబ్లిక్ రీడ్ అండ్ రైట్ పెట్టేసి ఉంటే ఏమవుతుంది? ఆల్ రికార్డ్స్ యాక్సెస్ చేసుకోగలడు కాబట్టి ఈ రికార్డు కూడా ఆయన చూసుకోగలడు. సో ఇప్పుడు మనం చూస్తే ఆయనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఓడబ్ల్యూడీలో ప్రైవేట్ ఇచ్చాము. సో ఎవరు క్రియేట్ చేసుకున్న రికార్డ్స్ వాళ్ళకే కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇలాగ మనం కస్టమ్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేస్తాం. ఓకేనా? సో లెట్స్ సే ఈ ప్రాసెస్ బిల్డర్లో నేను ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఈ కండిషన్స్ మీరు రావు. సో మీరు ఇవే యాక్షన్స్ని ఇక్కడే పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. ఓకేనా? సో ఒకే కండిషన్కి మీరు 4 యాక్షన్స్ని పెట్టుకొని రన్ చేయాలనుకుంటే కూడా మీరు రన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? మనకు ఆటోమేటిక్గా ఫీల్డ్ అప్డేట్ అనేది జరిగిపోతుంది. మనం ఇక్కడ యాక్షన్ తీసుకున్నాం, అప్డేట్ రికార్డ్స్ అనే యాక్షన్ తీసుకున్నాం. ఈ యాక్షన్ ఫైర్ అయిపోతుంది. తర్వాత ఈమెయిల్ అలర్ట్, కస్టమర్ ఈమెయిల్ మనకు బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతాయి. అట్ ది సేమ్ టైం పోస్ట్ చార్టర్, ఈ యాక్షన్ తీసుకుంటే ఈ యాక్షన్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సెండ్ కస్టమర్ నోటిఫికేషన్స్, ఇది కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎప్పుడు మనం ఈ కండిషన్కి 4 యాక్షన్స్ పెట్టుకుంటే. సో ఈ కండిషన్కి 2 పెట్టుకున్నాం కాబట్టి ఇవి సాటిస్ఫై అయితే ఈ 2 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది సాటిస్ఫై కాకపోతే కిందకు వస్తుంది. సో ఇది కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఈ 2 యాక్షన్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది మనకు కస్టమ్ నోటిఫికేషన్స్ అండ్ పోస్ట్ చార్టర్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మనకి ఇది నోటిఫికేషన్ రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది? ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు నేను సమ్ చేంజెస్ చేసినాను నా రికార్డు పైన. ఈ రికార్డు ఉంది కదా, సో ఈ రికార్డు పైన సమ్ చేంజెస్ అనేవి నేను చేసినాను. సో లెట్స్ సే నేను అకౌంట్ నంబరు ఇంతకుముందు 92 ఉన్నింది, రైట్? సో నేను అకౌంట్ నంబర్ 92 ఉన్న దగ్గర 56 అని యాడ్ చేసినాను. సో 56 అని యాడ్ చేసినాను కాబట్టి ఈ నేను చేంజెస్ చేసిన అకౌంట్ నంబరు సో ఎవరికైతే నేను అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా, ఎప్పుడు ఈ అకౌంట్ నెంబర్ నేను చేంజ్ చేసినప్పుడు.
ఓకేనా. సో అప్పుడు ఏం చేసుకుంటాం, మనం నోటిఫికేషన్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకొని ఒక కంటెంట్ని యాడ్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ నేను ప్రాసెస్ బిల్డర్లో నోటిఫికేషన్ దగ్గర హాయ్ దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్ అని పెట్టుకున్నాను కదా. సో ఇక్కడ స్టాటిక్ డేటా పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ అకౌంట్ నేమ్ దగ్గర సందీప్ నేమ్ వెళ్ళిపోతుంది కాబట్టి, అకౌంట్ నేమ్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్గా వెళ్ళిపోతే, సో కింద స్టాటిక్ డేటా పెట్టుకుంటున్నాను. సో హాయ్ ఐ చేంజ్ దిస్ అకౌంట్ నెంబర్ టు దిస్ అకౌంట్ నెంబర్ అని సమ్ స్టాటిక్ డేటా పెడతాను. సో పెట్టేసి తర్వాత మనం నోటిఫికేషన్ క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే అకౌంట్ అనే రికార్డ్లో చేంజెస్ జరిగితే, అకౌంట్ అనే రికార్డ్లో మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయిపోతే, అకౌంట్ నెంబర్ చేంజ్ చేసి ఉంటాం కదా, ఆ అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా సందీప్కి వెళ్ళిపోతాయి, నోటిఫికేషన్ రూపంలో సందీప్కి వెళ్ళిపోతాయి. ఓకే, సందీప్కి ఐడెంటిఫై చేసుకుంటాడు. ఓకే, ఈ అకౌంట్ నెంబర్ ఈ అకౌంట్కి సో అకౌంట్ నెంబర్ ఇంతకుముందు ఇది ఉండేది, ఇప్పుడు ఇది వచ్చింది. సో ఆయన ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాడు. సో అలాంటి సినారియోస్లో మనం ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకుంటాం. క్లియరా? క్లియర్ అన్న. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సుష్మిత మీరు క్లియర్ మా? హలో సందీప్. ఓకే సందీప్ మీరు క్లియరా? క్లియర్ అన్న. ఓకే. సో మనం ఇలాగా ఏ ఆబ్జెక్ట్ పైన స్పెసిఫిక్గా ఫైర్ ఏ ఆబ్జెక్ట్ పైన మనం వర్క్ చేయాలనుకుంటే, సో ఆ ఆబ్జెక్ట్ పైన మనం తీసుకొని దాంట్లో మన కండిషన్ని పెట్టుకొని దాని తర్వాత మనం యాక్షన్స్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సో మీరు సేమ్ యాక్షన్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే కంప్లీట్గా యాడ్ చేసుకోవచ్చు. సో లేదు కిందకు వచ్చేసి ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు అంటే కిందకు వచ్చేసింది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. తర్వాత ఇది ఇక్కడ కూడా సాటిస్ఫై కాలేదంటే కిందకు వచ్చి ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది, ఫాల్స్ అయితే కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇలాగా మీరు మల్టిపుల్ కండిషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కండిషన్ యాడ్ చేసుకొని మీ ప్రాసెస్ బిల్డర్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నింటినీ పోస్ట్ చేసుకోవచ్చు. మనకి ఈమెయిల్ అయితే ఈమెయిల్,